హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడేస్ వెదర్ రిపోర్ట్ హెవీ రెయిన్ అలర్ట్ అయితే ఉంది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఈ రెయిన్ అలర్ట్పై ఒక అవగాహన అయితే వస్తుంది, క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చే లైక్ ద్వారా, మీరు ఇచ్చే లైక్ అనేది ఒక మోటివేషన్గా ఉంటుందని గుర్తుంచుకుని తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్దాం. ముఖ్యంగా హెవీ రెయిన్ అలర్ట్ అయితే ఉంది. గడగడలాడిస్తున్న వాయుగుండం ఈ జిల్లాలకైతే అతి భారీ వర్షాలు వారికి హెచ్చరిక అంటోంది వాతావరణ శాఖ. రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ గారు అయితే వివరించారు. అలాగే ముఖ్యంగా ఆయన కొన్ని సూచనలు అయితే చేశారు. వాయుగుండంగా గురువారం సాయంత్రానికి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రేపటి వరకు వర్షాలు కొనసాగుతాయని అయితే తెలిపారు. అల్పపీడనం ప్రస్తుతానికి తమిళనాడుకు సంబంధించి కోస్తా భాగం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా మనకైతే వివరించారు. అలాగే ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదులుతూ, అలాగే ఉత్తర దిశగా కదులుతూ రేపటికి చెన్నైకి తూర్పు భాగంలో సుమారు 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అవుతుందని అంచనా వేశారు. డిసెంబర్ 20 తేదీ వరకు చాలా నెమ్మదిగా దీని పయనం ఉంటుందని అయితే వివరించారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయని, ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కోస్తా బెల్ట్లో సముద్రానికి దగ్గరగా ఉన్న భాగాల్లోకి మాత్రమే వర్షాలు పరిమితం కానుందని కూడా వివరించారు. అలాగే డిసెంబర్ 21 నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఇక ఆంధ్ర, కోస్తా ప్రాంతాల్లో పాటుగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అయితే వివరించడం అనేది జరిగింది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో దాదాపు వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, అలాగే దక్షిణ కోస్తా తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో దాదాపుగా ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉన్నట్లు వివరించారు. ఇప్పటికే దీని ప్రభావంతో వర్షాలు బాగా కురిశాయని, 19న అంటే ఈరోజు గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రదేశాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అలాగే డిసెంబర్ 20న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వివరణ అయితే ఉంది. అలాగే డిసెంబర్ 21న శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. చూశారు కదా, ఏదైతే రెయిన్ అలర్ట్కి సంబంధించి డిసెంబర్ 21 వరకు ఇప్పుడు చెప్పిన పలు జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలను అయితే సూచించడం జరిగింది వాతావరణ శాఖ. అంతేకాకుండా అటు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. అలాగే ఆయా జిల్లాల్లో రైతులు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వెదర్ డైరెక్టర్ శ్రీనివాస్ వివరించారు. అలాగే మత్స్యకారులకు అలర్ట్ ఉందని, వారు అప్రమత్తంగా ఉండాలని, ఈ 2 రోజులు ఉంటే ఈ 2 రోజులు అంటే ఏదైతే డిసెంబర్ 21 దాకా అయితే సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని అయితే సూచించడం అనేది జరిగింది. ఇక సముద్రంలో వేటకు వెళ్ళినట్లయితే కనుక సముద్రం అయితే రఫ్గా ఉంటుందని ఆయన అయితే వివరించారు. మరోప్రక్క పోర్ట్లకు ఎలాంటి సూచనలు, ప్రమాద హెచ్చరికలు లేవని కూడా స్పష్టం చేశారు. చూశారు కదా, ఏదైతే ప్రమాద హెచ్చరికలకు సంబంధించి పోర్ట్లకు అయితే ఎలాంటి సూచనలు అయితే ఇవ్వలేదు. కాకపోతే ఇక మత్స్యకారులకు సంబంధించి సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని అయితే వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా పైన చెప్పబడిన పలు జిల్లాలకు సంబంధించి రెయిన్ అలర్ట్ అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో
ప్రజలనైతే అలర్ట్ చేశారు. తగు జాగ్రత్తలతో అయితే బయటకు వెళ్ళవలసిందిగా ఇక ఈ అప్డేట్ అయితే మనకి వివరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో నోటిఫికేషన్‌గా పొందాలంటే మాత్రం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.